This is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yelloru. I am dealing with the paper Cell Biology, Genetics and the Plant Breeding. Today, now I am going to discuss about the topic chromosomal mapping. That means 2-point and 3-point test cross mapping in chromosomes. ఫస్ట్ అసలు క్రోమోజోమల్ మ్యాపింగ్ అనేది ఎవరు డిస్కవర్ చేశారు అంటే థామస్ హంట్ మోర్గాన్. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు he has discovered the process of crossing over also. He only discovered this process, that chromosomal mapping in the Drosophila, based on the inheritance process. The graphic representation of relative distance between linked genes of a chromosomes is called the linkage or the genetic map of chromosomes. అంటే జీన్స్ అరేంజ్మెంట్ని మనం అవి ఎంత డిస్టెన్స్లో అరేంజ్ అయి ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం మోస్ట్లీ ఈ జెనెటిక్ మ్యాప్స్ కానీ లింకేజ్ మ్యాప్స్ కానీ యూజ్ చేస్తాం. జీన్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, వాటి యొక్క డిస్టెన్స్, జీన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చదువుకోవడాన్ని మనం ఇప్పుడు లింకేజ్ మ్యాప్స్ ఆర్ ద జెనెటిక్ మ్యాప్స్ ఆఫ్ ఎ క్రోమోజోమ్స్ అంటున్నాము. The genes are represented by the points on the single straight line in the same order in which they are normally present in the chromosome. ఏంటంటే ఇక్కడ మనకి క్రోమోసోమ్స్ మీద జీన్స్ అనేవి ఒక లైన్లో అరేంజ్ అయి ఉంటాయి, అంటే లీనియర్ ఫేషన్లో అరేంజ్ అయి ఉంటాయి, ఒక స్ట్రైట్ లైన్లో ఒక ఆర్డర్, ఇన్ ద సేమ్ ఆర్డర్ దే ఆర్ అరేంజింగ్. In such a representation, the distance between two neighboring genes is proportional to the frequency of recombination between them. అంటే ఇప్పుడు క్రోమోసోమ్ మీద ఉన్న మనకి 2 జీన్స్ ఉంటే వాటి మధ్య ఉన్న మనం డిస్టెన్స్ని ఎలా కనుక్కుంటాము అంటే లింకేజ్ ప్రాసెస్లో అయితే మనకి ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇన్హెరిట్ అయితే, ఇన్కంప్లీట్ అయితే క్రాసింగ్ ఓవర్ జరుగుతాయి. క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు మనకేం జరుగుతాయి అంటే న్యూ రికాంబినెన్స్, న్యూ జెనెటిక్ మెటీరియల్, న్యూ ఫీనోటైప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ రికాంబినెంట్ ప్రాసెస్ని యూజ్ చేసుకుని ఇక్కడ వాటి యొక్క డిస్టెన్స్ని కనుక్కుంటున్నారనమాట. 2 నైబరింగ్ జీన్స్ మధ్యలో, జీన్కి ఉన్న మధ్యలో డిస్టెన్స్ని కనుక్కుంటున్నారనమాట. ఆ డిస్టెన్స్ దేనికి ప్రపోర్షనల్ అంటే పర్సంటేజ్ ఆఫ్ రికాంబినేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. Next, the units used in the mapping are called the map units or the centimorgan units. మనం యూజ్ చేసే యూనిట్స్ని ఏమంటాము అంటే మ్యాప్ యూనిట్స్ కానీ సెంటీమోర్గాన్ యూనిట్స్ అని కూడా అంటాము. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే సిఎం అని రిప్రజెంట్ చేస్తున్నాం. A map unit is that distance in the chromosome which permits 1% of recombination among the 2 linked genes. A map unit అంటే ఏంటి, మనకి 2 జీన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కనుక్కుంటున్నాం ఇక్కడ బై ది రికాంబినేషన్ ప్రాసెస్. లింకేజ్ని క్రాసింగ్ ఓవర్ని బేస్ చేసుకుని 2 జీన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఏ మ్యాప్ యూనిట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ ద క్రోమోజోమ్ విచ్ పర్మిట్స్ 1% ఆఫ్ రికాంబినేషన్ అమాంగ్ ద 2 లింక్డ్ జీన్స్. లింక్డ్ జీన్స్ అంటే ఏంటి, క్రోమోజోమ్ మీద ఉన్న 2 జీన్స్ అనేవి సేమ్, అంటే ఒక దగ్గరగా అరేంజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. విచ్ పర్మిట్స్ అంటే అలా అరేంజ్ అయ్యి ఉన్నా సరే కొంచెం మినిమం అమౌంట్ గ్యాప్ ఉన్నా సరే మనకి ఫ్యూ ఛాన్సెస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ జరుగుతుందని డిస్కస్ చేసాం అనమాట. ఆ మధ్య ఆ కొంచెం డిస్టెన్స్ని ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నారంటే మ్యాప్ యూనిట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ ద క్రోమోజోమ్. ఇటు ఆ డిస్టెన్సే అక్కడ క్రాసింగ్ ఓవర్ జరగడానికి, అంటే క్రాసింగ్ ఓవర్ జరిగితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ న్యూ క్యారెక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే మిక్సింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. అంటే అప్పుడు మనకి 1% ఆఫ్ రికాంబినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 1% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి రికాంబినెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడానికి అమాంగ్ 2 లింక్డ్ జీన్స్, 2 లింక్డ్ జీన్స్ మధ్యలో. The map unit is an imaginary distance and it does not represent the actual distance between linked genes in the chromosome. Map unit అనేది మనకి ఒక imaginary distance అనమాట, and it does not represent అంటే మన యాక్చువల్ కరెక్ట్గా మన డిస్టెన్స్ కనుగోలేకపోయినా అది ఒక ఇమాజినేషన్. జీన్స్ మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉంది, ఒక జీన్కి మధ్య ఇంత డిస్టెన్స్, ఈ జీన్స్ ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనడానికి తెలుసుకోవడానికి మనం మోస్ట్లీ ఈ జెనెటిక్ మ్యాప్స్ కానీ లింకేజ్ మ్యాప్స్ కానీ యూజ్ చేస్తున్నాం అనమాట. దేర్ఫోర్ ఎ మ్యాప్ యూనిట్ డస్ నాట్ హ్యావ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. అందుకే మ్యాప్ యూనిట్స్కి మనకి యూనిట్స్ ఏమీ ఉండవు మెజర్మెంట్కి. మోస్ట్లీ మనం A0తో కానీ మ్యూతో కానీ రిప్రజెంట్ చేస్తున్నాం ఇవి మ్యాప్ యూనిట్ యొక్క డిస్టెన్స్ని.
పర్పసెస్ అండ్ యూజెస్ ఆఫ్ జెనెటిక్ మ్యాపింగ్. అసలు మనకి జెనెటిక్ మ్యాపింగ్ అంటున్నాము, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటున్నాము, జీన్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయి అంటున్నాము, లీనియర్ ఆర్డర్లో ఉన్నాయి అంటున్నాము, ఇది రికాంబినెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అంటున్నాము. వాటి యొక్క ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా ఏదైనా చేస్తే మనం. అలాగే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి క్రోమోజోమల్ మ్యాపింగ్ కూడా కొన్ని పర్పసెస్ ఉన్నాయన్నమాట. యూజెస్ ఆఫ్ జెనెటిక్ మ్యాపింగ్. The purpose of genetic mapping is to determine the linear order and distance of separation among the genes that are linked to each other along the same chromosome. ఇక్కడ చూడండి, జెనెటిక్ మ్యాప్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి, అవి లింక్ అయి ఉన్నాయా లేకపోతే అన్లింక్డ్ కండిషన్స్లో ఉన్నాయా అని తెలుసుకోవడానికి కూడా మనం మోస్ట్లీ జెనెటిక్ మ్యాప్స్ని కూడా యూజ్ చేస్తామన్నమాట. The chromosome maps display the exact location, arrangement and the combination of genes in the linkage groups of chromosomes. ఆ క్రోమోజోమల్ మ్యాప్స్ అనేవి మనకి ఏం చెప్తున్నాయి వాటిని చూస్తే అంటే ఎగ్జాక్ట్ జీన్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, వాటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ, ఆ జీన్స్ యొక్క అరేంజ్మెంట్ని కానీ, వాటి కాంబినేషన్ ఆఫ్ జీన్స్ని, ఆ కాంబినేషన్స్ అవి ఎలా కంబైన్ అయ్యి ఉన్నాయి అనే ప్రాసెస్ కూడా మనం ఈ మ్యాప్స్ యూస్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట. జీన్స్ ఇన్ ద లింకేజ్ గ్రూప్స్ ఆఫ్ క్రోమోజోమ్. Okay, they are useful in predicting the results of dihybrid and trihybrid process. Dihybrid and trihybrid process అని ఎలా తెలుస్తుంది? మనకి ఎల్లీల్స్ యొక్క కండిషన్స్ బట్టి, ఎల్లీల్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి సెగ్రిగేట్ అయినాయా లేది అని తెలుసుకోవడానికి కూడా వాటి యొక్క రిజల్ట్ని ఇది చూపిస్తుంది అనమాట. బై యూజింగ్ దీస్ మ్యాప్స్. ఓకే, it allows genetics to understand the overall complexity and genetic organization of particular species. ఒక పర్టికులర్ స్పీషియస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ యొక్క కంటెంట్ తెలుసుకోవడానికి కూడా మనకి ఈ జీన్ మ్యాప్ అనేది యూజ్ అవుతుంది. అండర్స్టాండ్ ఓవరాల్ కాంప్లెక్సిటీ ఆఫ్ జెనెటిక్ ఆర్గనైజేషన్ అంటే వాటి యొక్క జీనోటైప్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ కంటెంట్ తెలియడానికి కూడా మనకి ఈ జెనెటిక్ మ్యాప్స్ అనేవి మోస్ట్లీ యూస్ఫుల్ అవుతున్నాయి. A genetic map can provide plant and animal breeders with helpful information for improving agriculturally important strains through selective breeding programs. Selective breeding programs ఇప్పుడు ఒక జీనోటైప్ ఉంది, దాంట్లో ఒక క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ, యానిమల్స్లో చూసుకుంటే వాటి యొక్క మిల్క్ ప్రొడక్షన్ కానీ, ప్లాంట్స్లో చూసుకుంటే హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ, వాటి యొక్క ఫ్రూట్ సైజ్ కానీ ఇంక్రీజ్గా ఉంటాయి. ఈల్డ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ప్లాంట్ గ్రోత్ ఎక్కువగా ఉండడం వల్ల దాని క్యారెక్టర్స్ మనకి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ యొక్క జీనోటైప్ తీసుకుని మనం వాటి సెలెక్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేసుకుని ఈ జెనెటిక్ మ్యాప్ ద్వారా మనకి ఆ సెలెక్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటే ఈ జెనెటిక్ మ్యాప్ని యూజ్ చేసి ఏవైతే జీన్స్ ఆ హై ఈల్డ్కి రెస్పాన్సిబుల్ ఆ జీనోటైప్ని తీసుకుని మనం ఫర్దర్గా మనం హైబ్రిడైజేషన్ ప్రాసెస్ని కానీ యూస్ చేసి ఇంకా నెక్స్ట్ టెక్నిక్స్ యూస్ చేసి మనం బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి న్యూ ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ద జెనెటిక్ మ్యాప్స్ కెన్ ప్రొవైడ్ యానిమల్ బ్రీడర్స్ కానీ, ప్లాంట్ బ్రీడర్స్ కానీ ఈ జెనెటిక్ మ్యాప్స్ అనేది మోస్ట్లీ యూజ్ఫుల్ త్రూ ది సెలెక్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్. అంటే ఎక్కువ స్ట్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. In addition, genetic maps are useful from an evolutionary point of view. Evolutionary point of view అంటే మనకి జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఎప్పుడు. అంటే మనం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కాకుండా ఇప్పుడు పాస్ట్ 100 years బ్యాక్, 1000 years బ్యాక్ యొక్క వాళ్ళ యొక్క డేటాని కూడా కలెక్ట్ చేయడానికి మనకి ఈ జెనెటిక్ మ్యాప్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఓకే, ఏ కంపారిజన్ ఆఫ్ జెనెటిక్ మ్యాప్స్ ఫర్ ద డిఫరెంట్ స్పీషీస్ కెన్ ఇంప్రూవ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అమాంగ్ దోస్ స్పీషీస్. అదే ద జనరేషన్స్ యొక్క డేటాని స్టడీ చేయడానికి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ ఉంటాయి, ఇప్పుడున్న రిలేషన్స్కి అంటే ఇప్పుడు మనమున్న రిలేషన్స్కి అంత పాస్ట్ ఇయర్స్ రిలేషన్స్కి మనం డిఫరెన్స్ తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి, వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రిలేషన్స్ తెలుసుకోవడానికి కూడా ఈ జెనెటిక్ మ్యాప్స్ అనేవి మోస్ట్లీ యూస్ఫుల్ అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ లింకేజ్ మ్యాప్స్ ఆర్ ది జెనెటిక్ మ్యాప్స్. ద జెనెటిక్ మ్యాపింగ్ ఇంక్లూడ్స్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్. డిటర్మినేషన్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్. మనం ఫస్ట్ లింకేజ్ గ్రూప్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా డిటర్మైన్ చేస్తాము ఆఫ్ క్రోమోజోమ్స్ బిఫోర్ స్టార్టింగ్ ది జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ ది స్పీషీస్. అంటే మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలి అని చెప్తున్నారు, టు నో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆఫ్ దట్ స్పీషీస్. ఆ స్పీషీస్ యొక్క మన క్రోమోజోమ్ యొక్క ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ జీన్, వాటి యొక్క జీన్ నెంబర్ కానీ, వాటి క్రోమోజోమ్ నెంబర్ కానీ ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మోస్ట్లీ మనం ఈ జెనెటిక్ మ్యాప్స్ని యూజ్ చేసి కూడా తెలుసుకుంటాం అనమాట. టు డిటర్మైన్ ది టోటల్ నెంబర్ ఆఫ్
of genes of that species by undergoing hybridization experiments in between wild and mutant strains. అంటే hybridization అంటే ఏంటి ఇక్కడ మనకి కంబైనింగ్ అంటే ఒక ప్రాసెస్ని ఫాలో అవుతాం అనమాట ఇక్కడ టు డిటర్మైన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఆఫ్ దట్ స్పీషీస్. ఒక స్పీషీస్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ని కనుక్కోవడానికి మనం హైబ్రిడైజేషన్ అంటే ఏంటి ఇక్కడ ఇది ఒక ప్రాసెస్ అనమాట, ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ ఇన్ బిట్వీన్ వైల్డ్ అండ్ మ్యూటెంట్ స్ట్రైన్స్. అంటే వైల్డ్ స్ట్రైన్స్ని మ్యూటెంట్ స్ట్రైన్స్ని కంబైన్ చేసి హైబ్రిడైజ్ చేసి మనం ఇక్కడ వాటి యొక్క నెంబర్, టోటల్ నెంబర్, జీన్ యొక్క నెంబర్ అనేది మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ మ్యాప్ డిస్టెన్స్. అసలు మనం జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఎలా కనుక్కుంటున్నామంటే ఈ మ్యాప్ డిస్టెన్స్ ద్వారా మనం కనుక్కుంటున్నాం. జెనెటిక్స్ యూజ్ యాన్ ఆర్బిటరీ యూనిట్ టు మెజర్ ది intergene distance on the chromosomes, that is map unit which describes distance between the linked genes. Genetics లో ఏంటంటే ఇట్ యూజెస్ ఇంటర్జీన్ డిస్టెన్స్, జీన్కి మధ్యలో ఉన్న గ్యాప్ అని ఎలా కనుగొంటున్నామంటే దట్ ఈస్ మ్యాప్ యూనిట్. ఒక జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమన్నాము మ్యాప్ యూనిట్. ఇదేం డిస్క్రైబ్ చేస్తుందంటే ఆ లింక్డ్ జీన్స్ అంటే ఏంటి, ఇప్పుడు జీన్స్ అనేవి చాలా క్లోజ్గా అరేంజ్ అయి ఉన్నాయి, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం మ్యాప్ డిస్టెన్స్ అని కూడా అంటున్నాం అనమాట. ఆ జీన్ లింక్డ్ జీన్స్ అవి ఏం చేస్తున్నాయి అంటే మనకి అక్కడ ఉన్న డిస్టెన్స్ని అవి డిస్క్రైబ్ చేస్తున్నాయి అనమాట. ఏ మ్యాప్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ది 1% ఆఫ్ క్రాసింగ్ ఓవర్. ఒక్క మ్యాప్ యూనిట్ వచ్చేసి 1% ఆఫ్ క్రాసింగ్ ఓవర్కి ఈక్వల్ అవుతుంది. 1% ఆఫ్ క్రాసింగ్ ఓవర్ అంటే లింక్డ్ జీన్స్ అంటే దగ్గరగా అరేంజ్ అయ్యి ఉన్నాయి, వాటి మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అందుకని అక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఏ మ్యాప్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ క్రాసింగ్ ఓవర్. ఒక మ్యాప్ యూనిట్ 1% ఆఫ్ క్రాసింగ్ ఓవర్కి ఈక్వల్ అని చెప్తున్నారు అనమాట. 1% ఆఫ్ క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటి, మనకి రికాంబనెంట్స్ క్రాసింగ్ ఓవర్ జరిగిందని ఎలా తెలుస్తుంది, మనకి న్యూ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రొడ్యూస్ అవుతేనే కదా తెలుస్తుంది. one unit of map unit is equal to the 1% of crossing over. That is, it represents the linear distance along the chromosome for which a recombination frequency of 1% is observed. అంటే మనకి నెక్స్ట్ క్రాసింగ్ ఓవర్ జరిగింది, రిజల్ట్ వచ్చింది అంటే మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం, రికాంబినెంట్స్ వస్తేనే కదా, అదే చెప్తున్నారనమాట. రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1% ఈజ్ అబ్జర్వ్డ్. మోర్గాన్ యూనిట్స్ మనం ఏంటి ఇందాక చెప్పాం కదా, సెంటీమోర్గాన్ యూనిట్స్ అని చదువుకున్నాం కదా. ఒక జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం యూనిట్స్లో కొలవాలి అంటే ఎలా కొలుస్తాం, సెంటీమోర్గాన్ యూనిట్స్ అని కొలుస్తాం. దాన్ని సిఎం అని కూడా డిస్క్రైబ్ చేస్తారు అని చెప్పాం కదా. దిస్ డిస్టెన్స్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోర్గాన్ యూనిట్స్. 1 మోర్గాన్ యూనిట్ రిప్రజెంట్స్ ది 100% క్రాసింగ్ ఓవర్. అంటే ఒక మ్యాప్ యూనిట్ వచ్చేసి 1% క్రాసింగ్ ఓవర్కి ఈక్వల్ అయితే 1 మోర్గాన్ యూనిట్ వచ్చేసి 100% క్రాసింగ్ ఓవర్కి ఈక్వల్ అనమాట. దస్ 1% క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ 1 సెంటీమోర్గాన్. 1% క్రాసింగ్ ఓవర్ ఎక్స్ప్రెస్ అయితే మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాం, దాన్ని 1 సెంటీమోర్గాన్ కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్స్ వీఆర్ రిటర్న్ యాజ్ ఏ 1 centimeters. That means centimorgan. CM అంటే centimorgan. Okay. First we are going to study about the 2-point test cross. 2-point test cross అంటే 2 genes మధ్యలో జరిగితే అది 2-point test cross అన్నాం. The percentage of crossing over between 2 linked genes is calculated by test cross. టెస్ట్ క్రాస్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మనకి ఇఫ్ 2 parents ఆర్ క్రాస్డ్, 2 పేరెంట్స్ని మనం క్రాస్ చేస్తే వచ్చిన F1 హైబ్రిడ్ ఉంటుంది కదా, ఆ F1 హైబ్రిడ్ని మన రెసెసివ్ పేరెంట్తో కానీ క్రాస్ చేస్తే మనం దాన్ని టెస్ట్ క్రాస్ అంటున్నాం. ఇన్ విచ్ F1 dihybrid is crossed with double recessive. ఇక్కడ చూడండి, క్యాపిటల్ A స్మాల్ a, క్యాపిటల్ B స్మాల్ b is crossed with the small a small b and double recessive parents. Small a small b are the recessive parents. We are crossing the hybrid with the recessive parent. Such cross because involves the crossing over at 2 points, so called 2-point test cross. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ క్రాసింగ్ ఓవర్ ఎలా జరుగుతుంది, 2 points అంటే 2 జీన్స్ మధ్యలో, 2 లింక్డ్ జీన్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి మనం అది 2-point టెస్ట్ క్రాస్ అని డిఫైన్ చేస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్ హచిన్సన్ అనే అతను మైజ్ యొక్క సీడ్ మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇదేంటి అంటే ఫస్ట్ క్రోమోజోమ్లో ఉన్న 9th పొజిషన్లో ఇట్ రిప్రజెంట్ చేస్తుంది. An example like the one for the sweet pea outlined in the previous sections is used in order to work out recombination frequencies.
అంటే రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఈ మైజ్ సీడ్ మీద వీళ్ళు వర్కౌట్ చేశారనమాట. సిబి హచిన్సన్ ఇన్ 1992 మేడ్ యూజ్ ఆఫ్ 2 characters known be located on the chromosome 9 in the maize. క్రోమోజోమ్ 9లో ఉన్న 9 మీద అరేంజ్ అయిన ఈ 2 క్యారెక్టర్స్ తీసుకుని వీళ్ళు స్టడీ చేశారనమాట. దీస్ 2 characters were colored aileron. కలర్డ్ ఎల్లిరాన్ లేయర్ అంటే ఏంటమ్మా, మనకి ఇక్కడ సీడ్ కోట్ పైన అరేంజ్ అయ్యి ఉన్న ఒక లేయర్, అంటే లోపల ఒక లేయర్ ఉంటుంది. ఈ ఎల్లిరాన్ లేయర్ అనేది ఎప్పుడు ఏంటి ఫైబ్రస్ ఇన్ నేచర్లో ఉంటుంది ఈ ఎల్లిరాన్ లేయర్ వర్సెస్ కలర్లెస్ ఎల్లిరాన్ లేయర్. కలర్డ్ ఎల్లిరాన్ లేయర్ వర్సెస్ కలర్లెస్ ఎల్లిరాన్ లేయర్, దిస్ ఈజ్ వన్ క్యారెక్టర్. అండ్ ఫుల్ ఎండోస్పర్మ్ అండ్ వర్సెస్ శంకర్ ఎండోస్పర్మ్, దిస్ ఈజ్ వన్ క్యారెక్టర్. ఈ సీడ్ ఆఫ్ మైజ్, ఇది ఈ మైజ్ సీడ్లో ఈ 2 క్యారెక్టర్స్ని తీసుకుని వీళ్ళు స్టడీ చేస్తున్నారనమాట. సీడ్ క్యారెక్టర్స్ హ్యావ్ ఎ స్పెషల్ యూటిలిటీ ఇన్ ఇన్హెరిటెన్స్ స్టడీస్ సిన్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ నో క్రాప్ నీడ్స్ టు బి రైజ్ టు స్టడీ ద సెగ్రిగేషన్. ద క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఎట్ సీడ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూపిస్తున్నారనమాట. సీడ్ క్యారెక్టర్స్ హ్యావ్ ఎ స్పెషల్ యూటిలిటీ ఇన్ ఇన్హెరిటెన్స్ స్టడీస్లో ఈ సీడ్ క్యారెక్టర్ అనేది మోస్ట్లీ యూస్ఫుల్ అవుతుందంట. సిన్స్ నెక్స్ట్ జనరేషన్స్ నో క్రాప్ నీడ్స్ టు బి రైజ్డ్, అంటే సెగ్రిగేషన్ ప్రాసెస్ జరిగిందా లేదా, అక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగిందా లేదా, ఫర్దర్గా మనం జనరేషన్ స్టడీ చేయడానికి మనం ఇంకా మోర్ ఓవర్ జనరేషన్స్ని గ్రో చేయక్కర్లేదనమాట. ఈ సీడ్ క్యారెక్టర్ తీసుకోవడం వల్ల ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ని మనం ఈజీగా స్టడీ చేయొచ్చు అండ్ సీడ్ స్టేజ్లోనే మనకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, హచిన్సన్ పెర్ఫార్మ్డ్ ది ఎక్స్పెరిమెంట్స్ ఇన్ 2 sets. హచిన్సన్ అనేది ఈ ఎక్స్పెరిమెంట్స్ని 2 sets పెర్ఫామ్ చేశారు. వన్స్ హ్యావింగ్ 2 seed క్యారెక్టర్స్ ఇన్ కప్లింగ్ ఫేజ్ అండ్ అదర్ హ్యావింగ్ దీస్ క్యారెక్టర్స్ ఇన్ రిపల్ ఫేజ్. ఫస్ట్ కప్లింగ్ అంటే ఏంటమ్మా, కప్లింగ్ ఫేజ్ రిపల్షన్ ఫేజ్ అని చెప్పాను. కప్లింగ్ ఫేజ్ అంటే ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి సేమ్ క్రోమోజోమ్ మీద అరేంజ్ అయ్యి ఉంటే, డామినెంట్ క్రోమోజోమ్స్ సేమ్ క్రోమోజోమ్ మీద రెసెసివ్ ఎలీల్స్, డామినెంట్ ఎలీల్స్ ఒక క్రోమోజోమ్ మీద, రెసెసివ్ ఎలీల్స్ ఒక క్రోమోజోమ్ మీద అరేంజ్ అయ్యి ఉంటే అది కప్లింగ్ ఫేజ్. నెక్స్ట్ రిపల్షన్ ఫేజ్ అంటే ఏంటంటే డామినెంట్ ఎలీల్స్ రెసెసివ్ ఎలీల్స్ మిక్సప్ అయ్యి ఒకే క్రోమోజోమ్ మీద ప్రజెంట్ అంటే అది రిపల్షన్ ఫేజ్. The actual results obtained are presented in the table. The recombination frequencies can be worked out as percent total populations and would be, ఇది మనం సీడ్ క్యారెక్టర్ చదివిన తర్వాత మనకు వచ్చే వాల్యూస్ ఇవి. అండ్ 3.6% in the coupling phase and would be 2.94% in the repulsion phase. మనకి రిజల్ట్ 3.6% కప్లింగ్ ఫేజ్ అబ్జర్వ్ చేస్తున్నాము, 2.94% రిపల్షన్ ఫేజ్లో అబ్జర్వ్ చేస్తున్నాము అనమాట. అంటే రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ఇవి వచ్చేసి రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ని మనం స్టడీ చేస్తున్నాం. కప్లింగ్ ఫేజ్లో ఎంత, రిపల్షన్ ఫేజ్లో ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మన సీడ్లో అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. It is obvious that strong linkage force exists between the allelon layer character and endosperm shape character. ఈ allelon layer క్యారెక్టర్ని ఈ ఎండోస్పర్మ్ షేప్ క్యారెక్టర్ని తీసుకుంటే మనం మోస్ట్ లింకేజ్ అనేది మనం వెరీ స్ట్రాంగ్గా మనం స్టడీ చేయొచ్చు. These are the results obtained in the mice by Hutchinson in 2 test process. He has taken that capital C capital S అంటే colored full. Next colorless shrunken, that means colored full, colorless shrunken, colored shrunken, colorless full. These are the phenotypic and genotypic expressions that he has taken. In the coupling phase we got these results and the repulsion phase and we got these results. ఇక్కడ ఏంటి కప్లింగ్ ఈ వీళ్ళు క్రాస్ చేస్తున్నారు, టెస్ట్ క్రాస్ చేస్తున్నారు. మనకి కప్లింగ్ ఫేజ్లో రిపల్షన్ ఫేజ్లో టెస్ట్ క్రాస్ చేసి మనకి ఈ రిజల్ట్ని చూపిస్తున్నారు అనమాట. అక్కడ మనకి ఇవి క్రాస్ చేసిన తర్వాత మనకి 4 different types ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి వస్తున్నాయి. ఒకటి కలర్డ్ ఫుల్, ఒకటి కలర్లెస్ స్ట్రెంకెన్, నెక్స్ట్ కలర్డ్ స్ట్రెంకెన్, నెక్స్ట్ కలర్లెస్ ఫుల్ అనేది మనకి 4 different types ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి చూపిస్తున్నారు. నెక్స్ట్ 3-point టెస్ట్ క్రాస్. 3-point టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, ఇందాక 2-point టెస్ట్ క్రాస్ అంటే 2 linked genes మధ్యలో ఉన్న గ్యాప్ డిస్టెన్స్ని స్టడీ చేస్తే మనం 2-point టెస్ట్ క్రాస్ అంటున్నాము. ఇది 3-point టెస్ట్ క్రాస్. ఈ 3-point టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, సిన్స్ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్ ఇన్ క్వశ్చన్, దీస్ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ లింకేజ్ మీప్స్.
రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి దేనికి డైరెక్ట్గా ప్రపోర్షనల్? రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నారు. దీస్ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ లింకేజ్ మ్యాప్స్. అవి ఆ డిస్టెన్స్ మధ్యలో జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్నే బేస్ చేసుకునే మనకి రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి కూడా మనకి యూస్ఫుల్ అవుతున్నాయి జెనెటిక్ మ్యాప్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. A 3-point test process to be discussed in this section not only gives us information regarding the relative distances between these genes but also tells us the linear order in which these genes should be present on the chromosomes. ఏం చెప్తున్నారు ఇక్కడ, క్రోమోజోమ్స్ మీద జీన్స్ అనేవి ఒక లైన్లో అంటే లీనియర్ అరేంజ్మెంట్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న రిలేటివ్ డిస్టెన్సెస్ని స్టడీ చేస్తున్నారు బిట్వీన్ దీస్ జీన్స్. బట్ ఆల్సో టెల్స్ ఈ డిస్టెన్స్ని చదవడమే కాకుండా మనకి లీనియర్ ఆర్డర్ని కూడా చెప్తున్నాయి. అవి లీనియర్గా అరేంజ్ అయి ఉన్నాయి అనేది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తున్నారు. The underlying basic principle involved in the preparation of linkage maps can be explained by using a hypothetical example. Hypothetical example అంటే మనకి నెక్స్ట్ స్లైడ్లో చదువుకుంటాము. Example. Preparation of linkage maps can be further illustrated by using an example from mice involving 3 endosperm characters. Here he has taken that 3 endosperm characters. These 3 characters are called allelon layer versus colorless allelon layer, colorless allelon layer ఒకటైతే full endosperm versus shrunken endosperm ఒకటి, and non-waxy endosperm versus waxy endosperm. He has taken 3 characters. The linkage has taken place between the 3 linked genes. అంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ 3 లింక్డ్ జీన్స్ మధ్యలో జరుగుతుంది. ద డేటా రిపోర్టెడ్ బై ద సిబి హచిన్సన్ ఇన్ 1922 ఇన్ ఏ 3-point test cross are represented as shown in the previous hypothetical example. 3 combination values are colored, shrunken, waxy, colorless, waxy, that would be worked out in order to find out the linear order of the 3 genes. 3 genes యొక్క linear order arrangementని కనుక్కోవడానికే మనకి ఈ 3-point test cross అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి ఒకసారి. కలర్డ్, shrunken, non-waxy సీడ్స్ తీసుకున్నాడు. కలర్లెస్, ఫుల్ waxy సీడ్స్ అనేవి తీసుకున్నాడు. గ్యామెట్స్. ఇవి 2 ప్లాంట్స్ని క్రాస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? F1 హైబ్రిడ్. ఏమొస్తుంది అక్కడ? కలర్డ్ ఫుల్ నాన్ వ్యాక్సీ వస్తుంది. కలర్డ్ ఫుల్ నాన్ వ్యాక్సీ వస్తే మనకి మళ్ళీ దాన్ని టెస్ట్ క్రాస్ చేస్తున్నారు. దేంతో టెస్ట్ క్రాస్ చేస్తున్నారు? రెసెసివ్ ఇండివిడ్యువల్తో క్రాస్ చేస్తున్నారు. టెస్ట్ క్రాస్ అంటేనే ఉంది అది. F1 హైబ్రిడ్ ఈజ్ అగైన్ క్రాస్డ్ విత్ ద రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తారు. రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చాయి? గ్యామెట్స్. చూడండి ఈ డయాగ్రామ్లో కలర్డ్, shrunken, నాన్ వ్యాక్సీ, మనకి ఇక్కడ నాన్ క్రాస్ ఓవర్స్. ఇలా క్రాస్ చేస్తే మనకు వచ్చినాయి నాన్ క్రాస్ ఓవర్స్లో 2 వచ్చాయి. అందులో కలర్డ్, shrunken, నాన్ వ్యాక్సీ ఒకటి, కలర్లెస్, ఫుల్ వ్యాక్సీ ఒకటి వచ్చింది. నెక్స్ట్ సింగిల్ క్రాస్ ఓవర్స్లో ఏమొచ్చాయి? సింగిల్ క్రాస్ ఓవర్స్లో కలర్డ్, ఫుల్ వ్యాక్సీ ఒకటి, కలర్లెస్, shrunken, నాన్ వ్యాక్సీ. సింగిల్ క్రాస్ ఓవర్స్, దీస్ ఆల్సో సింగిల్ క్రాస్ ఓవర్స్. దీంట్లో కలర్డ్, shrunken, వ్యాక్సీ, కలర్లెస్, ఫుల్, నాన్ వ్యాక్సీ. ఇక్కడ డబుల్ క్రాస్ ఓవర్స్ అంటే 2 times క్రాసింగ్ ఓవర్ అనేది జరిగిందనమాట. అంటే కలర్డ్, ఫుల్, నాన్ వ్యాక్సీ, కలర్లెస్, shrunken, వ్యాక్సీ. మనం ఇవి మ్యాప్ డిస్టెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ చూడండి హైయెస్ట్ నెంబర్ ఉన్నాయి కదా. ఈ హైయెస్ట్ నెంబర్ ఎప్పుడు మనకి పేరెంటల్ నెంబర్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇవి పేరెంటల్ నెంబర్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. దీస్ అండర్గోస్ సింగిల్ క్రాస్ ఓవర్స్, ఇట్ అండర్గోస్ డబుల్ క్రాస్ ఓవర్స్. లీస్ట్ నెంబర్ అండర్గోస్ అంటే డబుల్ క్రాస్ ఓవర్స్ అనేవి మరి వెరీ రేర్గా జరుగుతాయి అనమాట. దట్ రిప్రజెంట్స్ వెరీ లెస్ ఇన్ నెంబర్, అంటే తక్కువ నెంబర్లో జరుగుతాయి. అలా రిప్రజెంట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనం 3-point test cross అనేవి మనం ఎలా మ్యాప్ డిస్టెన్స్ అనేవి ఎలా చూస్తాము అంటే ఇప్పుడు జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే కంబైన్ అయినాయా లేదా అనేది ఎలా చూస్తాం? ఫస్ట్ మనం కలర్డ్, shrunken, నాన్ వ్యాక్సీ తీసుకున్నాం. ఇది ఒక పేరెంటల్. కలర్లెస్, ఫుల్లీ వ్యాక్సీ తీసుకున్నాం. ఇది ఒక పేరెంట్. కానీ కింద చూడండి మనకి సింగిల్ క్రాస్ ఓవర్స్లో కానీ డబుల్ క్రాస్ ఓవర్స్లో కానీ మనకి పేరెంటల్ టైప్ ఉండవు. వేరే న్యూ వెరైటీస్ అనేవి ఉంటాయి. అంటే కలర్డ్, shrunken, వ్యాక్సీ ఉంటాయి. ఫస్ట్ చూడండి కలర్డ్, shrunken, నాన్ వ్యాక్సీ. బట్ హియర్ కలర్డ్, shrunken, వ్యాక్సీ వచ్చింది. ఇక్కడ ఈ పేరెంట్లో చూడండి కలర్లెస్, ఫుల్, నాన్ వ్యాక్సీ.
అంటే ఇది ఒక న్యూ వెరైటీ అనమాట. అలాగా మనకి న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఒకవేళ మనకి పేరెంట్ యొక్క క్యారెక్టర్ కాకుండా న్యూ వెరైటీ అనేది ప్రొడ్యూస్ అయితే అక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగింది, మనకి న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి అని చెప్పచ్చు. హైయెస్ట్ నెంబర్లో ఉన్న ఎప్పుడు మనం పేరెంటల్ అని ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ లీస్ట్ నెంబర్ అయితే అక్కడ డబుల్ క్రాస్ ఓవర్స్ అనేవి జరిగినాయి అని చెప్పచ్చు. నెక్స్ట్ సింగిల్ క్రాస్ ఓవర్స్ అనేవి రిమైనింగ్ నెంబర్ వచ్చేసి మనకి సింగిల్ క్రాస్ ఓవర్స్గా మనం రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ colored and shrunken are present together in the parental one. Therefore, the progeny showing their separations would be recorded as recombination between the colored and the shrunken. Therefore, the recombination frequency colored ki shrunken ki ela chustamu ante manam ikkada manaki represent chesaru kada colored ki shrunken ki. First idi colored ki shrunken ki chustunaru ante colored ki shrunken ki ela chustunaru chudandi. ఇక్కడ కలర్డ్ స్ట్రంకెన్ దానికి దేంట్లో కనిపిస్తున్నాయి, ఇవి కలర్డ్ స్ట్రంకెన్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే ఇది సింగిల్ క్రాస్ అంటే రికాంబినెంట్స్ దేంట్లో ప్రొడ్యూస్ అయినాయో మనం ఆ క్యారెక్టర్ని ఆ లెటర్స్ని తీసుకుంటాం, ఫస్ట్ ఆ నెంబరింగ్ తీసుకుంటాం. ఇక్కడ ఇంకా సింగిల్ క్రాస్ ఓవర్స్లో మనకి రికాంబినెంట్స్ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ డబుల్ క్రాస్ ఓవర్స్లో కనిపిస్తున్నాయి. అంటే 229 + 6. అలాగే ఈ టోటల్ నెంబర్ని మనం ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ కింద ఉన్న వాల్యూ ఇంటూ 100 వేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 229 + 6 ఈ టోటల్ నెంబర్ ఇంటూ 100. దీన్ని వాల్యూ చేస్తే మనకి 3.5% డిస్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. కలర్డ్ యొక్క క్యారెక్టర్ యొక్క జీన్కి స్ట్రంకెన్ యొక్క క్యారెక్టర్ యొక్క జీన్కి మధ్యలో డిస్టెన్స్ 3.5% ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కాంబినేషన్. నెక్స్ట్ స్ట్రంకెన్కి వ్యాక్సీకి మధ్యలో ఉన్న జీన్ అనేది చూపిస్తున్నారు. స్ట్రంకెన్కి వ్యాక్సీ అంటే ఏంటి, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ హైయెస్ట్ స్ట్రంకెన్ కలర్ అంటే మనకి ఆల్రెడీ పేరెంట్లో ఉంది, అంటే ఇది హైయెస్ట్ నెంబర్లో ఉంది కాబట్టి ఇది పేరెంట్ క్యారెక్టర్స్. ఈ సింగిల్ క్రాస్ ఓవర్స్ ఇక్కడ ఈ క్యారెక్టర్ +6 బై టోటల్ ఇంటూ 100. చూడండి, రికాంబినేషన్ విసెస్ స్ట్రంకెన్ యొక్క జీన్కి వ్యాక్సీ యొక్క జీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 18.4% ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ రికాంబినేషన్. ఇవి రెండు రికాంబినెంట్ టైప్స్ అమ్మా, ఇది పేరెంటల్ టైప్. అంటే రికాంబినెంట్లో కలర్డ్ స్ట్రంకెన్ వ్యాక్సీ అండ్ కలర్డ్ వ్యాక్సీ, దీస్ ఆర్ ద 3 types ఆఫ్ రికాంబినేషన్స్. ఈ కిందున్న నెంబరు మనకి మొత్తం ఓవరాల్గా చేస్తే ప్లస్ చేస్తే వచ్చే నెంబరు. ఓకే, ఇప్పుడు మనకి రికాంబినెన్స్ ప్రొడ్యూస్ అయిన వాటి క్యారెక్టర్ ఉన్న నెంబరింగ్ తీసుకుని మనం టోటల్ నెంబర్ వేసి దాన్ని ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఓకే, రికాంబినేషన్ ఇన్ కలర్డ్ వ్యాక్సీ సీడ్లో కలర్డ్ ఎలిలాన్ లేయర్కి ఉన్న జీన్కి, నెక్స్ట్ వ్యాక్సీ ఎండోస్పర్మ్ ఉన్న జీన్కి మధ్యలో ఉన్న మ్యాప్ డిస్టెన్స్ వచ్చేసి 21.7% అనేది ఉంది. నెక్స్ట్ ఇన్ దిస్ కేస్ ద రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కలర్డ్కి వ్యాక్సీకి 21.7 ఈజ్ క్లోజ్ టు ది కలర్డ్ అండ్ స్ట్రంకెన్ వ్యాక్సీ అండ్ 3.5 + 18.4 = 21.9% ఉంది. Therefore, the Strunken should be located between the colored and the waxy. Strunken gene అనేది ఎక్కడ లొకేట్ అయింది, బిట్వీన్ ద కలర్డ్ జీన్ అండ్ వ్యాక్సిన్ జీన్కి మధ్యలో స్ట్రంకన్ జీన్ అనేది లొకేట్ అయి ఉంది అని చెప్తున్నారు. The slight difference between the total of the two individual values and the third value is due to the fact that it is a third value, that is colored waxy. Double crossovers are not included. ఇక డబుల్ క్రాస్ ఓవర్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వలేదు. However, if colored and waxy were close to shrunken, colored and the shrunken and the waxy, then waxy would be between the colored and the shrunken. If colored waxy అనేది colored shrunken కి దగ్గరలో ఉంటే నెక్స్ట్ shrunken waxy and waxy would between the colored కి shrunken కి మధ్యలో ఈ waxy అనే జీన్ అనేది లొకేట్ అయి ఉంది అని చెప్తున్నారు. The linkage map based on the data is given in the figure, where one map unit is considered equal to the 1%. Already said that 1%, one map unit is equal to the 1% of recombination. 1% of recombination అంటే ఏంటి, 1% of crossing over జరిగిందని చెప్తున్నారు. A map unit is sometimes referred to as centimorgan. ఆ మ్యాప్ యూనిట్ని కొన్నిసార్లు ఎలా రిఫర్ చేస్తున్నారంటే మనకి సెంటీమోర్గాన్ అనుకో రిఫర్ చేస్తున్నారు. ఇన్ ఆనర్ ఆఫ్ థామస్ హంట్ మోర్గాన్. అంటే థామస్ హంట్ మోర్గాన్ అనే అతను ఫస్ట్ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేటివ్ని
దీన్ని డిస్కవర్ చేశారు కాబట్టి తన పేరు మీద మనకి యూనిట్స్ అనేవి పెట్టారు, సెంటిమోర్గాన్ అని. For a long distances on the map, the linear relationships between the centimorgan units and the recombination frequencies does not hold good. See later for details. Next, to the linkage map shown in the figure, other genes may be added by performing other 3-point test cross where 2 genes already placed on the linkage map may be included. A linkage map prepared from the results presented in the figure. From that results we have prepared this linkage. దట్ మీన్స్ కలర్డ్కి స్ట్రంకెన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 3.5% ఉంది. నెక్స్ట్ స్ట్రంకెన్కి వ్యాక్సీకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది 18.4 ఉంది. మన ఫస్ట్ దాంట్లో డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్లో రికాంబినేషన్కి వాల్యూస్ చూసినప్పుడు చూసాం కదా, అవే వాల్యూస్ ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ ఇది కలర్డ్ యొక్క జీను, ఇది హోల్ క్రోమోజోమ్, ఇదంతా ఒక క్రోమోజోమ్ అమ్మ. క్రోమోజోమ్లో ఎక్కడ మనకి కలర్డ్కి వ్యాక్సీకి ఎంత డిస్టెన్స్లో ఉంది 21.7%లో ఉన్నాయి ఈ రెండు జీన్స్ యొక్క డిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ కలర్డ్కి స్ట్రంకెన్కి యొక్క డిఫరెన్స్ ఎంత 3.5%. నెక్స్ట్ స్ట్రంకెన్కి స్ట్రంకెన్ యొక్క క్యారెక్టర్ యొక్క జీన్కి నెక్స్ట్ వ్యాక్సీ క్యారెక్టర్ ఉన్న జీన్కి డిస్టెన్స్ ఎంత ఉంది 18.4% యొక్క జీన్ ఉంది, అంటే డిస్టెన్స్ ఉంది అని చెప్తున్నారు. దీస్ ఆర్ ద ఓవరాల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ 3-point test cross. Okay, this is the end of the PowerPoint presentation. Next we will see in the next video. Thank you.